నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎనాలిసిస్. నేను మీ శివకుమార్ రుక్కం. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు నగరం మోగింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ నోటిఫికేషన్ రావడానికి కొంత సమయం ఉంది. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, అలాగే మొత్తం 24 అంటే 25 ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 24 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క ఎంపీ స్థానాన్ని అంటే అనకాపల్లికి చెందినటువంటి అభ్యర్థిని మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ప్రధానంగా ఈ 175 నియోజకవర్గాలు అలాగే 24 ఎంపీ సీట్లకు సంగతికి మనం చూసుకుంటే గతంలో కొన్ని దశల వారీగా దాదాపు 9 నుంచి 10 ఆ పైన కూడా దాదాపుగా ఈ దశల్లో కొంతమంది ఇన్ఛార్జీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసింది. ఆ ఇన్ఛార్జీలే దాదాపుగా ఇప్పుడంతా కూడా వారు ఖరారైపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మనం 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి స్థానాలు, కీలకమైనటువంటి వ్యక్తులు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎప్పట్లాగే ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన ప్రకటించారు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని. ఇక ఆయన మీద ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ గీత పోటీ చేయబోతున్నారు. ముద్రగడ పద్మనాభంను ఏమైనా నిలిపే అవకాశం ఉందా అనేటటువంటి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వంగ గీతకే అక్కడ స్థానికంగా సీట్ ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పట్లానే కుప్పం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక కుప్పంలో ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి భరతే ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కింద కూడా పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇక మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసేటటువంటి మంగళగిరి నియోజకవర్గం. ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. ఆయన 2 సార్లు విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈసారి గంజి చిరంజీవికి ఇస్తారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి నేత, ఆయనకి ఇస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే వీరిరువురికి కాదని చెప్పి కొత్త అభ్యర్థి లావణ్యకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ను మంగళగిరిలో ఢీకొనబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం చూసుకుంటే రాజోలు. ఎందుకు అంటే రాజోల్లో జనసేన గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోల్ నుంచి గెలిచారు. ఇక ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకున్నారు. కాకపోతే రాపాకను అమలాపురం ఎంపీగా పంపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి గొల్లపల్లి సూర్యారావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన కొద్ది రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. మరో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ కీలక నేత బాలకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఆయన మీద టీఎన్ దీపికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకొన్ని నియోజకవర్గాలు చూసుకుంటే ఆర్కే రోజా, మంత్రి రోజాకు సంబంధించి అసలు టికెట్ ఇవ్వరంటూ కూడా వార్తలు వచ్చే. రోజా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇవ్వరంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటినన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ నగర్ నుంచి ఆర్కే రోజాకు కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఈసారి ఖచ్చితంగా కూడా ఆయనకు కూడా సీట్ ఇవ్వరంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆయనకు కూడా ఈసారి గాజువాక నియోజకవర్గం నుంచి ఆయనకు కూడా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. గాజువాక నియోజకవర్గంలో గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి విషయం మనందరికీ చూసుకుంటే తెలిసిందే. ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం 175 మంది అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పింది. వారిలో మొత్తం 17 మంది డాక్టర్లు ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. అలాగే 34 మంది ఇంజనీర్లు ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 175 నియోజకవర్గాలు అలాగే 24 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించింది. ఇక ప్రచారంలో తాము దూసుకుపోతామంటూ కూడా చెప్తుంది. మరోసారి అధికారాన్ని తామే నిలుపుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరోసారి అధికారాన్ని స్థాపిస్తాం ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. చూడాలి రిజల్ట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 ఎనాలిసిస్.